వాణ్ణి ఆటవాణ్ణి అన్నగారి రూటువాణ్ణి న్యాయమైన రేటువాణ్ణి ఎదురులేని ఆటగాణ్ణి అందమైన పాటగాణ్ణి పంచోళ్లకు మంచివాణ్ణి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఉమేష్ ఆటో వాళ్ళ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. చాలా మంది అయితే మన వీడియో చూస్తారు కానీ లైక్ చేస్తారు, షేర్ చేస్తారు, సబ్స్క్రైబ్ చేస్తున్నారు. ఫ్రెండ్స్ తప్పకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం వల్ల మన వీడియోలు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్లు వస్తాయి. షేర్ చేయడం వల్ల వేరే వాళ్ళకి ఇంకా దీని మీద ఒక అవగాహన వస్తుంది. డ్రైవర్లందరికీ షేర్ అయ్యేటట్టు మాత్రం తప్పకుండా దీన్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోండి. ఫ్రెండ్స్ ఈరోజు మన డే 29వ తారీఖు 50,000 టార్గెట్లో 29 రోజులు అనేది కంప్లీట్ అయిపోయింది. మనకు ఉంది ఇంకా 2 రోజులు. ఈ 2 రోజులు మనం గట్టిగా పని చేసి లాస్ట్ రోజు అంటే 31st ఉంది కాబట్టి ఆ రోజు ఎట్లుంటో తెలియదు. రేపు మాత్రం బాగా పని చేయాలి. ఈ పని చేస్తేనే మనకు ఇప్పుడు ఎంతవరకు అవుతుంది ఏం కదా అన్నది ఇంకా లెక్కలు చేయలేదు. ఇంకా 2 డేస్లో మొత్తం అన్ని లెక్కలు చేసి చెప్తా టార్గెట్ ఎంతవరకు అయింది ఏం కథ అనేది. మీరు కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి డైలీ ఎంత చేస్తారు అనేది చూద్దాం. మన సంకల్పం పెట్టుకున్నాం, కాకపోతే ఈ మధ్యలో మన టార్గెట్ పెట్టుకున్నప్పుడే ఆర్టీసీ అనేది ఇబ్బందిగా మహిళలకు ఫ్రీ కావడం వల్ల గిరాకీ అయితే చాలా డల్ అయిపోయింది. డైలీ నేను ఇంతవరకు అయితే డైలీ కాలేజ్ పిల్లలు దింపి ఇంటికి వస్తుండే 6 గంటల నుంచి 6 గంటల దాకా నడిపిస్తుండే. డైలీ పొద్దున 7:30 నుంచి సాయంత్రం 6 గంటల దాకా నడిపిస్తుండే. కానీ ఇప్పుడు మాత్రం డైలీ రాత్రి 9, 10, 11, 12 అయింది. నిన్న నైట్ అయితే 12 అయింది. ఈ రోజు ఇక ఓపిక లేదు, బాగా నిద్ర వస్తుంది డ్రైవింగ్ చేస్తుంటే. అందుకే జర తొందరగా వచ్చిన. ఇప్పుడు ఆల్రెడీ 9, 10 అవుతుంది. నేను వచ్చేందుకు ఒక 15-20 నిమిషాలు అయింది. కాబట్టి ఓపిక ఎంతవరకు ఉంటే అంతవరకు ప్రయత్నం చేస్తున్నా. చూద్దాం. మన టార్గెట్ ఇంకా 2 డేస్ ఉంది కాబట్టి 2 డేస్ తర్వాత మొత్తం అంతా కౌంట్ చేసి చెప్తా. ప్రస్తుతం అయితే ఈరోజు మనం అయితే చూద్దాం ఫ్రెండ్స్. చూస్తున్నా టైం అయితే 10 అవుతుంది. 9:30కు వచ్చినాం. హాఫ్ అన్ అవర్ అయింది. ఈరోజు మన ఓలా వచ్చేసి ఒకటే ఒక ట్రిప్ కొట్టినా. ఓలా నెట్ ఉంటేనే అయితే నెట్ కావాలి దీనికి. ఓలా ఒకటే ఒక ట్రిప్ కొట్టిన. ఓలా నింబోలేట నుంచి ఇది చాలా బుకింగ్ క్యాన్సిల్ అయింది మనకు. ఇవి ఒకటే ఫస్ట్ ఎర్లీ మార్నింగ్ ట్రిప్. చూద్దాం. 23 కిలోమీటర్లు 295 రూపాయలు వచ్చింది. గంట టైం పట్టింది. ఇక్కడ మనకు చూడండి 8 గంటల 59 నిమిషాలకి. నేను 8:30కి ఆన్ చేసిన, 9 అయింది. ఇక్కడ అంబేద్కర్ నగర్ హఫీజ్పేట్కి వెళ్ళిన. ఒకటే ట్రిప్ ఓలాలా. ఇది మన ఓలా. ఓలా అయితే చాలా బుకింగ్లు వస్తలేవు చాలా రోజుల నుంచి. ఎక్కువ ఇప్పుడు ఇక ఊబరే, అప్పుడప్పుడు ర్యాపిడో వస్తున్నాయి. ఇక ఓలా అయితే చాలా అంటే చాలా తక్కువ అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు మనది 1757 రూపాయలు అయింది. 10 ట్రిప్పులు కొట్టినాం మనం. ఇది మన వీక్లీ పేమెంట్. ఇది ఈరోజు శుక్రవారం 29వ తారీఖు. ఈ ఊబర్లో మాత్రం 7 గంటల 40 నిమిషాలు, దాదాపు 8 గంటలైంది. 10 ట్రిప్పులు అయినాయి. చూడండి, మనకు డైలీ అనేది ప్లాట్ఫామ్ రుసుము కింద ఇతర రుసుము అని చెప్పేసి 39 రూపాయలు కట్ అవుతుంది. దీని మీద క్వశ్చన్ చేయాలని చాలా వరకు అనుకుంటున్నా. మరి దీన్ని ఎట్లా చేయాలనేది నాకు అర్థం కావట్లేదు. మీకు ఎవరైనా తెలిస్తే మాత్రం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఊబర్కి కంప్లైంట్ ఇచ్చారా, ఎవరైనా ఎంతో ఇస్తే ఎట్లా ఇచ్చారు అనేది జర కొంచెం కామెంట్ చేస్తే నేను ఇంకా చేస్తా. చూద్దాం. ఇది మనకు 10 గంటలకు అట్లా అక్కడికి వెళ్ళిన. హఫీజ్పేట్ నుంచి ఇది కూకట్పల్లి 4.5 కిలోమీటర్స్కి 87 రూపీస్ వచ్చింది. చూడండి, ఇక్కడ ఊబర్ ఆటో 10 గంటల 8 నిమిషాలకి 29వ తారీఖు డిసెంబర్ 2023 శుక్రవారం. మనకి క్యాష్ కలెక్ట్ అనేది 95 రూపాయలు అయింది. ఇక్కడ ఊబర్ కమిషన్ 7 రూపాయల 37 పైసలు వచ్చింది. దాని తర్వాత నిజాంపేట్ నుంచి ఇది సికింద్రాబాద్ స్టేషన్కి వచ్చిన. 230 రూపాయలు, 16 కిలోమీటర్లు, 16.2. ఇక్కడ చూడండి, ఇది దాదాపు 46 మినిట్స్ పట్టింది మనకు. ఇక్కడ క్యాష్ కలెక్ట్ వచ్చేసి 264 రూపాయలు వస్తే మనకు 230 రూపాయలు అనేది ఊబర్ వచ్చింది. ఇక్కడ 33 రూపాయలు అనేది ఊబర్ కమిషన్ అయింది. కొన్ని దాంట్లో మరి ట్రిప్ ఎక్కువనే పోతుంది. మరి అది వాళ్ళ ఓల్డ్ బ్యాలెన్స్ ఉందా ఎట్లా అనేది మనకు తెలియదు. ఈ సికింద్రాబాద్ స్టేషన్ నుంచి రామంతాపూర్, చెన్నారెడ్డి నగర్, అంబర్పేట అంటారు.
10 కిలోమీటర్లకి 168 రూపీస్ వచ్చింది. ఇక్కడ 11 గంటల 25 నిమిషాలకి. ఇది కనుక చూడండి 34 నిమిషాలు పట్టింది ట్రిప్పు. 177 రూపీస్ అనేది క్యాష్ కలెక్ట్ అయింది. 8 రూపాయల 17 పైసలు అనేది ఊబర్ కమిషన్ అయింది. దాని తర్వాత లోకల్ చిన్న ట్రిప్ కొట్టిన ఒకటి. ఇది రామ్నగర్ నల్లకుంట, రామంతాపూర్ నుంచి నల్లకుంట 3.7 కిలోమీటర్స్కి 72 రూపాయలు. కస్టమర్ దగ్గర మాత్రం 78 రూపాయలు కలెక్ట్ అయింది. ఇక్కడ మనకు ఊబర్ కమిషన్ 5 రూపాయల 27 పైసలు వచ్చింది. తర్వాత లంచ్ చేసుకున్నాక ఛాన్సే బుకింగ్ వల్లే. తర్వాత ఇది గోల్నాక, అది చాదరగట్ నుంచి కవాడి కూడా పడ్డది. 5 కిలోమీటర్లకి 92 రూపాయలు వచ్చింది. చూడండి 3 గంటల 42 నిమిషాలకి 100 రూపాయలు క్యాష్ కలెక్ట్ అయింది. ఇక్కడ ఊబర్ కమిషన్ వచ్చేసి 7 రూపాయలు 1 పైసా ఊబర్ కమిషన్ అయింది. దాని తర్వాత ఒక లోకల్ ట్రిప్, ఇది గంగాపుత్ర నగర్ జమిస్తాపూర్ నుంచి సికింద్రాబాద్ స్టేషన్ పోయిన 2.8 కిలోమీటర్స్కి 86 రూపాయలు వచ్చింది. 4 గంటల 10 నిమిషాలకి 86 రూపాయలు క్యాష్ కలెక్ట్ అయింది. ఇక్కడ మనకే 25 పైసలు అనేది ఊబర్ కలిపిచ్చింది. దాని తర్వాత ఒకటి కాచిగూడ స్టేషన్ డైరెక్ట్ 150 రూపాయలు మాట్లాడుకొని వచ్చిన. కాచిగూడ స్టేషన్ నుంచి ఇది కాప్రా రాధిక దగ్గర నియర్ బై భవానీ నగర్ వస్తుంది. 15 కిలోమీటర్లకు 223 రూపాయలు వచ్చింది. చూడండి ఇక్కడ 46 నిమిషాలు అనేది ట్రావెలింగ్ అయింది. 4 గంటల 55 నిమిషాలు అంటే దాదాపు 5 గంటలకు అయిపోయింది. 253 రూపాయలు కస్టమర్ దగ్గర కలెక్ట్ అయింది. ఇక్కడ ఊబర్ కమిషన్ వచ్చేసి 29 రూపాయలు 43 పైసలు అంటే దాదాపు 30 రూపాయలు ఊబర్ కమిషన్ అయింది. చూద్దాం, ఇది మాత్రం చాలా పెద్ద ట్రిప్ మనకి ఈరోజు. ఇది అక్కడి నుంచే కాప్రా నుంచి మేదీపట్నం పిల్లర్ నెంబర్ 60 వరకు వచ్చిన. ఇది చూడండి చాలా అంటే చాలా గంటన్నర పట్టింది. ఫుల్ ట్రాఫిక్ జామ్ లక్కడి కబ్బుల నుంచి బంపర్ టు బంపర్ అయింది. 23 కిలోమీటర్లు దాదాపు 24 కిలోమీటర్కి 360 రూపాయలు వచ్చింది. ఇది చూడండి 5 గంటల 59 నిమిషాలకు పికప్ చేసుకున్న గంటన్నర పట్టింది. 439 రూపాయలు అనేది క్యాష్ కలెక్ట్ అయింది. ఇలా ఊబర్ కమిషన్ అనేది బాగా పోయింది. 76 రూపాయల 29 పైసలు ఊబర్ కమిషన్ అయిపోయింది ఇలా. దాని తర్వాత ఒక ట్రిప్ వచ్చింది, ఇది 15 రూపాయలు. కస్టమర్ లొకేషన్ పై 5 నిమిషాలు వెయిట్ చేసిన, రాకపోతే క్యాన్సిల్ చేసిన, అబిట్స్ పడింది అది. దాని తర్వాత సికింద్రాబాద్ వచ్చింది ట్రిప్. ఇది గుడిమల్కాపూర్ నుంచి సికింద్రాబాద్ స్టేషన్కి 12.3 కిలోమీటర్స్కి 195 రూపీస్ వచ్చింది. ఇక్కడ కస్టమర్ దగ్గర 220 కలెక్ట్ అయింది. మనకు వచ్చింది మాత్రం 195. 25 రూపాయలు ఊబర్ కమిషన్ అయింది. ఇది పద్మారావు నగర్ నుంచి లోకల్, అది 1.3 కిలోమీటర్స్కి 61 రూపీస్. కస్టమర్ దగ్గర 59 రూపీస్ కలెక్ట్ అయింది. 2 రూపాయల 69 రూపాయలు అనేది ఊబర్ మనకి ఇచ్చింది. ఇది ఇంకొక 100 రూపాయలు అనేది బయట కొట్టిన, ఇది అక్కడి నుంచి ఇంటికి వచ్చేలోపు. చూసారుగా ఫ్రెండ్స్, ఇది మన ఎర్నింగ్స్ ఈరోజు ఓలా ఊబర్ బయట ఒక 2. చూసారుగా ఫ్రెండ్స్, ఈరోజు మన ఎర్నింగ్ ఊబరు ఓలా బయట అయితే ఒక 250 రూపాయలు కొట్టిన. ఓలా ఊబరు బయట మొత్తం కలిపి మన ఎర్నింగ్స్ వచ్చేసి ఈరోజు 2073 రూపాయలు మన ఎర్నింగ్ అయింది. అందులో మన గ్యాస్ వచ్చేసి 470 రూపాయలు గ్యాస్ అయింది. మనకు గ్యాసుల నుంచి తీసేస్తే మనకు మిగిలింది ఈరోజు 1600 రూపాయలు మాత్రం మనకి ఈరోజు మిగిలింది. మనం ఈరోజు ట్రావెల్ చేసిన కిలోమీటర్స్ వచ్చేసి 147 కిలోమీటర్స్ ట్రావెల్ చేసినాం. ఈరోజు నేను పొద్దుగాల 8:30కి బయటకు వెళ్ళిన, 8:45 అట్లా 9కి బుకింగ్ పడ్డది. హాఫ్ అన్ అవర్ దాకా వెయిట్ చేసిన. సాయంత్రం అయిపోయే వరకు ఇంకా నాకు యావరేజ్గా 9:10, 9:15 అట్లా అయింది. దాదాపు ఒక హాఫ్ అన్ అవర్ లంచ్ తీసేసిన. 12 గంటలు అయితే ఈరోజు పని చేసిన. ఇట్లా రోజు 12 గంటలు 13 గంటలు అయితే చేస్తున్నా. చూద్దాం, మన టార్గెట్ ఇంకా 2 రోజులే మనకు మిగిలింది కాబట్టి ఎంతవరకు వీలైతే అంతవరకు ట్రై చేస్తున్నా. చూద్దాం. కాకపోతే ఈసారే మనకు ఈ మహిళా ఫ్రీ బస్ వల్ల చాలా ఎఫెక్ట్ అయితే పడ్డది. చాలా మంది డ్రైవర్లు అయితే సఫర్ అవుతారు. కానీ సఫర్ అవుతున్నా అని చెప్పి ఇంటికాడ కూర్చుంటే అయితే నడవదు కదా. కాబట్టి కష్టపడాలి, ఇక తప్పదు మనకు. ఇక ఇప్పుడు గవర్నమెంట్ తీసుకున్న డిసిజన్ని అల్టిమేట్గా మనం ఏం చేయలేం కాబట్టి ఆల్టర్నేట్గా
ట్రై చేయండి, చూడండి, ఎక్కువసేపు పని చేయడానికి ట్రై చేయండి. నేనైతే మాత్రం 12 గంటలు, 13 గంటలు, 14 గంటలు పని చేస్తున్నా. ఈ ఈ నెలలో మాత్రం ఒక్క రోజు ఇంకా ఇంతవరకు హాలిడే తీసుకోలేదు. మొన్న సండే రోజు మాత్రమే మా ఫ్రెండ్కి ప్రాబ్లం వస్తే ఒక హాఫ్ డే లీవ్ తీసుకున్నా. చూద్దాం మరి ఇక మన ఎండింగ్ ఇంకా ఎట్లయితుందో ఏం కథో. ఇంకా మనకు మిగిలి ఉంది 2 రోజులే కాబట్టి చూద్దాం ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ మాత్రం తప్పకుండా ప్రెస్ చేయండి. గంట సింబల్ ప్రెస్ చేయడం వల్ల ఎప్పటికప్పుడు మన నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే కొత్తగా వచ్చే డ్రైవింగ్ ఫీల్డ్కి వచ్చే డ్రైవర్లకి చాలా మంది నిరుద్యోగులు ఏం చేయాలో అర్థం కాని వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఈ వీడియో చూస్తే వాళ్ళకి ఇంకా నేను కనుక చేయగలుగుతానే ఒక నమ్మకం రావడం కోసం, ఒక మోటివేషన్, అవతలి వ్యక్తికి మనం చెప్పేది స్పష్టంగా క్లారిటీగా అర్థం కావడం కోసమే మన ఈ చిన్న ప్రయత్నం చేస్తున్నా. నా ప్రయత్నాన్ని అందరూ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.